గుడ్ మార్నింగ్. హలో, నేను గుడ్ మార్నింగ్ చెప్పింది నీకే. నాకా? ఇది కళ నిజమా? కళ్ళ ముందు నిలబడి చెప్తుంటే ఇంకా కళ నిజమా అంటావేంటి? అంటే నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పడమే ఎక్కువ అనుకుంటే, కళ్ళు తెరవగానే నవ్వుతూ అప్సరసలాగా ముందుండి మరీ ఇంత అందంగా చెప్తుంటే కళ అనుకోక నిజమని ఎలా అనుకుంటాను? పొద్దున్నే చెప్పిన పోయిట్రీ చాలు కానీ తొందరగా లే, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇంకాసేపు పడుకుని ఉండేవాడిని రాదా, నువ్వు గనక లేపకపోయి ఉంటే. నేనెప్పుడు లేపాను? లేదా ఎవరో నన్ను తట్టి లేపినట్టు అనిపించిందే. ఎవరై ఉంటారు? ఏమో, ఇక్కడ నేను తప్పించి ఇంకెవరూ లేరు కదా, అందుకే నువ్వే లేపావని అంటున్నాను. నేనక్కడున్నా నువ్విక్కడున్నావు, ఎలా లేపుతాను? పోనీ పిలిచావా? అర్థమైంది, నువ్వు నా వైపు చూసావు కదా, ఆ చూపులు గుర్చుకొని మెలకు వచ్చేసినట్టుంది. నేనేం చూడలేదు. నిజంగా చూడలేదా? అస్సలు చూడలేదు. చూసానని అబద్ధం చెప్పచ్చు కదా, ఈ చిన్న గుండె సంబరపడిపోయేది. సరే, చూశాను. నిజంగా చూసావా? అబద్ధం చెప్పమన్నావు కదా. సరదాగా మాట్లాడితే సీరియస్ అయిపోయేది, పొగిడితే పాములా బుసుకొట్టేది. ఇప్పుడు లైట్గా తీసుకొని నవ్వుతుందంటే, రే నీ పొలంలో కూడా మొలకలు వస్తున్నాయిరా, నీ ప్రేమ సక్సెస్ అయ్యే రోజు దగ్గరలోనే ఉంది. రాదా? ఇంకా మాటలు లేవు, తొందరగా రెడీ అయ్యి ఈ కొత్త బట్టలు వేసుకో. కొత్త బట్టల? ఏంటి స్పెషల్? స్పెషలే, ఈ రోజు మనకి చాలా స్పెషల్ డే. అదేంటో తర్వాత చెప్తాను, ముందు నువ్వు ఫ్రెష్ అప్. ఇప్పుడే వస్తాను. ఈరోజు మాకు స్పెషల్ డేనా? ఏంటబ్బా అది? ఏం అర్థం కావట్లేదే. రాధ ప్రవర్తనలో మార్పు వచ్చింది, పైగా కొత్త బట్టలు కూడా తీసుకొచ్చింది. ఏమై ఉంటుందబ్బా? ఏంటో ఇంకా ఏవేవో ఆలోచనలు వచ్చేస్తున్నాయి. ఏదేమైనా సరే ఈరోజు నా లైఫ్ టర్న్ అవబోతుందన్నమాట. తొందరగా ఫ్రెష్ అయిపోయి కొత్త బట్టలు వేసుకొని రాధ కోసం వెయిట్ చేయాలి. కొత్త బట్టలు వేసుకోమంది, ఇద్దరికి ఈరోజు స్పెషల్ డే అంది. ఏంటా స్పెషల్? ఏంటి, బట్టలు ఎందుకు ఇచ్చింది? ఈ రోజు స్పెషల్ ఏంటా అని ఆలోచిస్తున్నావా? మరి ఆలోచించక పొద్దున్నే ఒక దేవత ప్రత్యక్షమై నీకు వరం ఇస్తున్నా, అదేంటో త్వరగా చెప్తా అని వెళ్ళిపోతే ఆలోచించకుండా ఉంటారా ఎవరైనా? నేనేం దేవతని కాదు, నీ కంటికి అలా కనిపిస్తున్నానంతే. గుండెల్లో ఉన్నవారు ఎప్పుడు గుడిలో దేవతలాగే కనిపిస్తారు. చేతుల్లో ఉంది, వెనక దాచావు. చెప్పాలనుంది కానీ చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావోనని కంగారుగా ఉంది. ఏంటి నీ కంగారుగా ఉందో నాతో మాట్లాడడానికి? ఏంటో పొద్దున్నుంచి అన్నీ వింతగా విచిత్రంగా కనిపిస్తున్నాయి. నాకు కూడా కంగారు పెరిగిపోతుంది. తొందరగా చెప్పవా? చూడు, మన పరిచయం అయినప్పుడు నీతో ఎలా ఉన్నానో చివరి వరకు అలాగే ఉందామనుకున్నా. కానీ మనం అనుకున్నవన్నీ జరగవు కదా. పరిస్థితులు మనల్ని మనలా ఉండనివ్వవు. నిన్నటి వరకు ఒకలా ఉన్నదాన్ని ఇప్పుడు ఇంకోలా మారిపోయాయి. రాధా, నువ్వు చెప్పేది అర్థమయ్యి అర్థం అవ్వక నా మనసు ఏదోలా అయిపోతుంది. ముందు విషయం ఏంటో చెప్పు. చెప్తాను, కళ్ళు మూసుకో.
ఓకే, వినే చెవులతోనే కదా, కళ్ళు మూసుకున్నా పర్వాలేదు. చెప్పు. కళ్ళు తెరువు. ఇంకా ఏం చెప్పలేదు కదా. కళ్ళు తెరవమన్నానా? తెరిచేయమంటావా? చోటుకి చేర్చాడు. ఇది నిజమేనా లేదా, నేనేదో కలగంటున్నానా? ప్రాణం నా ప్రాణం నువ్వేనా? I love you. I love you forever and ever. I love you too, Radha. ఒక కలలా నువ్వలా నిజమయ్యావే నా బంగారు బొమ్మ. నిండుగా పండుగే నీ కలయికతో పూర్తయినదే నా జన్మ.